causes of cervical cancer. So first and foremost ఏంటంటే almost 90 to 95% cases of cervical cancer ఏంటంటే మనకు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. యూజువల్గా అందులో మల్టిపుల్ చాలా స్ట్రెయిన్స్ ఉంటాయి, బట్ HPV-16 అండ్ HPV-18 ఈ రెండు స్ట్రెయిన్స్ మాత్రం చాలా కామనెస్ట్ కాజెస్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ ఉన్నప్పుడు, అంటే లో ఇమ్యూనిటీ లెవెల్స్ ఉన్నప్పుడు, యూజువల్గా HIV ఎఫెక్టెడ్ పేషెంట్స్ లేదు లాంగ్ టర్మ్ ఇమ్యూనోసప్రెసెన్స్ వాడిన వాళ్ళకు, అంటే లైక్ కొందరు కిడ్నీ పేషెంట్స్ నెఫ్రోటిక్ సిండ్రోమ్స్, లేకపోతే కొందరు డయాలిసిస్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా లోలో ఉంటుంది, అండ్ కొందరు లాంగ్ టర్మ్ స్టీరాయిడ్స్ వాడాల్సి వస్తుంది. సో వీళ్ళందరికీ ఏంటంటే మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా డౌన్ ఉంటుంది. సో వీళ్ళందరూ ఏంటంటే మనకు సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, బికాజ్ ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్గా ఉండేసరికి ఏ ఇన్ఫెక్షన్ అయినా ఈజీగా అటాక్ అవ్వచ్చు. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్మోకింగ్. స్మోకింగ్ వల్ల ఏంటంటే మనకు గర్భసంచి ముఖద్వారం దగ్గర సర్వైకల్ సెల్స్ ఏవైతే ఉంటాయో అందులో DNA డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది స్మోకింగ్ వల్ల. సో DNA డ్యామేజ్ అయ్యేసరికి ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది దాని ఫైటింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోయి దే ఆర్ ప్రోన్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ ఇన్ఫెక్షన్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్. అంటే యూజువల్గా ఒకరితో కాకుండా మల్టిపుల్ సెక్షువల్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు దే ఆర్ ఎట్ ఇంక్రీస్డ్ రిస్క్ ఫర్ డెవలపింగ్ సర్వైకల్ క్యాన్సర్.